హాయ్ ఎవ్రీవన్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పరాభవనామ సంవత్సరం మంచిదా కాదా? అది చెప్పే ముందు నేను ఒక స్టోరీ చెప్తానండి. ఈ స్టోరీ నాకు చాలా మనసుకు దగ్గరైన స్టోరీ అండ్ లాస్ట్ 20 years నుండి నా ఆత్మీయులకి నేను చెప్తూ ఉన్న స్టోరీ. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఓకే, సో ఆ స్టోరీ ఏంటంటే, పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు చాలా కోపిష్టి. కానీ తన తండ్రి ఆ రాజు దగ్గర ఒక తెలివైన మంత్రిని పెట్టాడు. ఒకరోజు రాజుకి ఒక చిన్న ప్రమాదం జరిగి తనకి ఉన్న ఒక వేలు అన్నది తెగిపోయింది. సో ప్రమాదం జరిగిపోయింది, ఓకే, మంత్రి ఇది ఓకే అన్నారు. సో అయిపోయింది. అయినా కూడా రాజు ఆ బాధ నుంచి బయటికి రాలేదు. ఒక రోజైంది, 2 రోజులైంది, 3 రోజులైంది. ఎంతకీ రాజు ఎందుకు నాకు ఇది జరిగింది అని చెప్పి తను బాధపడుతూనే ఉన్నాడు. ఆ టైంలో మంత్రి వెళ్ళి, రాజుగారు పర్వాలేదు, మీకు బాగానే ఉంది, ఇప్పుడు ఇంకా మీకు ఇది ఒక్కటే జరిగింది, మీరు భయపడాల్సిన ఇదేమీ లేదు, వేలుకు మాత్రమే ప్రమాదం జరిగింది, మీరు దిగులు చెందకండి అని చెప్తూ ఉన్నాడు. కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. కానీ రాజుకి స్వతహాగా అతను కోపిష్టి. మంచి చెప్తున్నా కూడా తనకి అర్థం కాదు. సో ఏంటి, నేను ఎంత బాధపడుతుంటే ఇది పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఇంతే జరిగింది అంటే ఇంకేమన్నా జరగాల? సో ఈ మైండ్ సెట్తో ఉండి రాజు వెంటనే తనని బంధించేయమన్నాడు. తన సైనికుల్ని పిలిచి, ఈ మంత్రిని బంధించేయండి, నాకు ఇంత ప్రమాదం జరిగి నేను ఇంత బాధపడుతుంటే తనకి ఏమాత్రం పట్టనట్టు ఏం పర్వాలేదు అంటున్నాడు అని చెప్పి మంత్రిని బంధించి చిత్రహింసలు పెట్టమని చెప్పాడు. అలా ఒక రోజైంది, 2 రోజులైంది, చిత్రహింసలు పెడుతూనే ఉన్నారు. సో ఒకరోజు రాజుకి ఈ వేట అన్నది చాలా ఇంట్రెస్ట్ అండి. సో ఆ ఇంట్రెస్ట్తో ఒకరోజు తను వేటకు వెళ్ళాడు తన సైనికులను అందరినీ తీసుకొని. ఎప్పుడూ కూడా మంత్రి వెళ్ళేవాడు, కానీ ఆ టైంలో మంత్రి లేడు. వీళ్ళందరూ వేటకు వెళ్ళారు. ఆ వేటకు వెళ్ళిన టైంలో అక్కడ ఉన్న ఫారెస్ట్లో ఒక కొండ ప్రాంతం వాళ్ళు ఈ రాజుని వీళ్ళందరినీ బంధించి రాజుని సైనికులను వీళ్ళందరినీ బలివ్వాలి అని చెప్పి చూశారు. సైనికులు ఒక్కొక్కరు అవుతూ ఉన్నారు. వెంటనే నెక్స్ట్ రాజు. సో రాజుని బలిచ్చే సమయంలో రాజుకి ఒక వేలు లేదని గమనించి తను ఈ బలి ఇవ్వడానికి కూడా పనికి రాడు అని చెప్పి రాజుని వదిలేశారండి. సో రాజు వెంటనే తన రాజ్యానికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆలోచించాడు. తర్వాత తను బాధపడ్డాడు. అయ్యో, నేను అనవసరంగా మంత్రిని నేను చెరసాల్లో పెట్టించి చాలా చిత్రహింసలు పెడుతున్నాను, చాలా బాధ పెట్టాను అని చెప్పి తనకు తానే స్వయంగా ఆ చెరసాల దగ్గరికి వెళ్తాడు. మంత్రికి జరిగిందంతా చెప్తాడు. తన్ని క్షమించమని కూడా రాజు అడుగుతాడు. నేను మిమ్మల్ని ఏమీ క్షమించాలి అనుకోవట్లేదు, మిమ్మల్ని క్షమించనక్కర్లేదు కూడా, నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి అని చెప్పి మంత్రి అంటాడు. అదేంటి, నిన్ను ఎంత బాధ పెడితే ధన్యవాదాలు చెప్పాలి అంటావు అంటే, వెంటనే మీరు ఆ రోజు నాకు శిక్ష వేయబట్టే ఈరోజు నేను మీతో వేటకి రాలేదు. మీతో వేటకి వచ్చుంటే మిగతా సైనికుల్లాగానే నన్ను బలిచ్చేసేవారు వాళ్ళు. ఎప్పుడూ మీతో పక్కనే ఉండేవాడిని. కానీ ఈరోజు మీరు చెరసాల్లో పెట్టడం వల్లనే నేను మీతో పాటు వేటకి రాలేదు. కాబట్టి నేను బ్రతికి బయటపడ్డాను. మీకు ప్రాబ్లం ఉంది అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని వదిలేశారు, నన్ను వదిలేసేవారు కాదు. కాబట్టి నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను రాజుగారు, అప్పుడు ఎప్పుడు ఒకటే, అంతా మంచికే. ఏది జరిగినా ఆ సిచ్యువేషన్ అన్నది మనం యాక్సెప్ట్ చేయాలి, దాన్ని మన మంచికే అని చెప్పేసి మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి రాజుకి చక్కగా వివరించాడు. సో అప్పటి నుంచి రాజు మంత్రి చెప్పిన ప్రతి మాటని పట్టించుకొని రాజ్యాన్ని తను కాపాడుకుంటూ వచ్చాడు. సో నేను ఈ స్టోరీ ఎందుకు చెప్పాను అంటే,
చూడగానే నేమ్ చూడగానే పరాభవ నామ సంవత్సర, నేమ్లోనే పరాభవం ఉంది అని ఎవ్వరూ కూడా భయపడక్కర్లేదు. ఎందుకు అంటే పరాభవం ఉంది. దేనికి ఉంది? అన్యాయానికి పరాభవం ఉంది, అధర్మానికి పరాభవం ఉంది, అహంకారం చూపించే వాళ్ళకి పరాభవం ఉంది. అంతేగాని ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం అన్నది పరాభవం కాదు. అది ఏ సంవత్సరం కూడా కాదు. ఎందుకంటే భగవంతుడు ఆల్రెడీ పైన ఒకటి రాసేశాడు, అదే జరుగుతుంది. ఏ పరాభవ నామ సంవత్సరం మాత్రం కంప్లీట్గా ఏదైతే నెగిటివ్ వైబ్రేషన్ ఉందో దానికి మాత్రమే పరాభవం. ధర్మంగా వెళ్ళేవాడికి, నిజాయితీగా ఉండేవాడికి ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది. సో నేమ్ గురించి ఏమీ థింక్ చేయకుండా అందరూ ఈ ఉగాదిని మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ.